పనస గింజల సోయా పాలు అన్నం తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. పనస గింజలు ఉత్తిగా తినడానికి కూడా చాలా బాగుంటాయి కదా. సో దాంతో సోయా పాలతోటి ఇప్పుడు మనం అన్నం తయారు చేసుకోబోతున్నాం. ఇంకా స్టార్ట్ చేసేద్దామండి. తప్పకుండా. ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవడమే కదా. ఇలాంటి చిన్న చిన్న హెల్ప్ నేను చేస్తాను, ఓకేనా? ఓకే. మొహమాట పడకండి అడగడానికి. థ్యాంక్ యూ అండి. ఓకే, మరి గంగా గారు, రేలారే గంగా ఇనీషియల్ గా ఎలా మారిపోయింది మాకు చెప్పండి. 2007-8లో రేలారే రేలా అనే కార్యక్రమంలో నేను టైటిల్ రన్నర్గా నిలబడడం జరిగింది. సో అట్లా నాకు రేలారే గంగా అని పేరు వచ్చేసింది. నేను మొట్టమొదటిసారిగా టీవీ షోలో పాల్గొన్న ప్రోగ్రామ్ అన్నమాట అది. ఓకే, అట్లా నాకు ఆ పేరు వచ్చింది. ఫస్ట్ దానికే మీ తడాకా ఏంటో చూపించారు. ఓకే, ప్యాన్ కూడా వేడైంది. ఏం వేస్తున్నారు ఇప్పుడు? ఫస్ట్ నెయ్యి వేసుకోవాలి. ఒకసారి కావాలా? ఇదిగో. కొంచెం నెయ్యి వేసుకొని పనస గింజలు నెయ్యిలో ఫస్ట్ కొంచెం ఇట్లా ఫ్రై చేసుకోవాలి. సో ఆల్రెడీ మనం ఉడికించుకున్న పనస గింజలు నీటిలో కాస్త మనం ఫ్రై చేసుకోవాలి అంతే. సో గంగా గారు, ఈ జానపద గాయని అవ్వాలి అన్న ఈ ఆలోచన ఎప్పటి నుంచి చిగురించింది? నేను నార్మల్గా 6th క్లాస్ నుంచే అండి. 6th క్లాస్లో మా తెలుగు టీచర్ సార్ జ్ఞానేశ్వర్ సార్ అని ఉండే. సార్ నన్ను 15th ఆగస్టు జనవరి 26కి అలా పాటలు పాడతాం కదా, ఆ టైంలో నాతో సార్ పాట పాడించడం జరిగిందనమాట. సో అప్పటి నుండి నాలో అంటే సింగింగ్ కళ ఉంది అనేది ఇంట్లో అమ్మ కానీ అక్క కానీ అట్లా గుర్తించి నన్ను ఎంకరేజ్ చేశారు అనమాట. ఓకే ఓకే. ఇట్లా కొంచెం దూరంగా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇవి. ఓకే, ఆ బౌల్లోకి తీసేసి ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మళ్ళీ మిగతా నెయ్యి ఉంది కదా, ఇది మొత్తం వేసేసుకొని ఇవి అన్నీ దీనికి కావాల్సిన పదార్థాలు ఇవన్నీ తాలింపు వేసుకోవాలి. నెయ్యి బాగా వాడుతున్నాం మనం ఇందులో. అమ్మవారికి నైవేద్యంగా పెట్టడానికి కూడా బాగుంటుంది కదండి. ఇలా చేస్తారా? నేనా? వంటలు అప్పుడప్పుడు ఎందుకంటే టైం ఉండదు కదండి మాకు. నేను జాబ్ కూడా చేస్తానన్నమాట. ఓకే, డిపార్ట్మెంట్ లాంగ్వేజ్ అండ్ కల్చరల్ డిపార్ట్మెంట్లో ఓకే చేస్తాను. ఇంకా మళ్ళీ ఈవెంట్స్ అటు ఇటు అనమాట. ఇది ఇంచుమించు ఏంటంటే 2 పడవల మీద కాలన్నట్టుగానే. ఎలా మీరు బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్నారు మరి మీ లైఫ్? అలవాటు అయిపోయింది. అంత ఈజీగా చెప్తున్నారు అలవాటు అయిపోయిందని. ఇక్కడ మనకి నెయ్యి కూడా కరిగిందండి. ఇప్పుడు పచ్చిమిర్చిలు వేసుకోవాలి. హోల్ గరం మసాలా, తర్వాత ఉల్లిపాయలు, వెల్లుల్లి ఒకసారి కలిపేసుకుందాం. సో మీరు మ్యారీడ్? నాకు ఒక బాబు. మా బాబు ఇప్పుడు 5th క్లాస్ అండి. ఓకే. మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? మా హస్బెండ్ బేగంపేట ఎయిర్పోర్ట్ స్కూల్లో టీచర్, స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ అన్నమాట. వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. ఓకే, అంటే స్పెషల్ ఎడ్యుకేషన్ అంటే ఇప్పుడు మళ్ళీ పల్లీలు వేసుకోవాలి. ఓకే. స్పెషల్ ఎడ్యుకేషన్ అంటే డిజేబుల్ పిల్లలు, స్పెషల్ చిల్డ్రన్ కి చెప్పేది ఎడ్యుకేషన్, స్పెషల్ ఎడ్యుకేషన్. ఓకే ఓకే, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. సో మొత్తం మీద మీరైతే పాటలు పాడుతూ జానపద గాయాలన్నీ కూడా పాడుతూ ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. సో మీ వారు చక్కగా సోషల్ సర్వీస్ లో ఆయన ప్రొఫెషనలిజం కూడా ఆయన చూపించుకుంటున్నారు. చాలా బాగుంది, మంచి కపుల్. థ్యాంక్ యూ అండి. ఓకే, నెక్స్ట్ బిర్యానీ ఆకు వేసాను. తర్వాత అల్లం, చిన్నగా తరుముకున్న అల్లం, కొంచెం కొత్తిమీర, ఇది మళ్ళీ తర్వాత వేసుకోవచ్చు. జీలకర్ర. ఓకే, నెక్స్ట్ ఏం వేస్తున్నారు?
నెక్స్ట్ జీడిపప్పు అండి. తర్వాత ఇవి పాలు యాడ్ చేసుకో, సోయా పాలు. సోయా పాలు లైట్గా వేయండి. చూడండి, ఓకేనా? ఇది కొంచెం మరిగిన తర్వాత రైస్ వేసి కలుపుకోవడం. ఓకే, ఇది మరగాలి, పాలు బాగా మరగాలన్నమాట. ఓకేనండి, ఒకసారి ఎంతవరకు వచ్చిందో చూద్దామా మనం. ఇది కొంచెం మరగాలని చెప్పాను కదా, పాలు మంచిగా ఉడకబెట్టుకొని మరిగించుకోవాలి. ఇది వాటర్ కూడా యాడ్ చేసాం కదా మనం. అవును, ఇందులో కొంచెం లైట్గా సాల్ట్ వేసుకోవాలి. పూనివనా? ఒకసారి ఎక్కువ వేసుకోవద్దు. కొద్దిగా సాల్ట్. తర్వాత ఇప్పుడు రైస్ వేసేసుకొని కలిపేసుకోవాలి. ఓకే, ఆ సోయా పాలు ఫ్లేవర్ అంతా కూడా రైస్లోకి పడుతుంది మంచిగా. ఇలా కలుపుతూ చక్కగా ఆడుతూ పాడుతూ పని చేసుకోవాలంటారు కదా. అలాగే బోనాల సందర్భంగా కూడా ఏం చేసినా కూడా మన భావం ఎలా ఉంటుందో, అమ్మవారికి సమర్పించే నైవేద్యం దాని ప్రభావం మనకి తిన్నాక ప్రసాదం ఆ విధంగా ఉంటుంది. అవును కదా. సో ఇప్పుడు చక్కగా మనం కలుపుతున్నాం కాబట్టి మీరు ఒక మంచి పాట అందుకోండి. తప్పకుండా. మామూలుగా అంటే అమ్మవార్లు చాలా రకరకాలుగా రూపాలు, అమ్మవారు చాలా రకరకాల రూపాల్లో ఉంటారు కదా. సో ఈ పాట అంటే ఇది చాలా గ్రామీణ ప్రాంతంలో సేకరించిన పాట అన్నమాట. విలేజ్లో అమ్మమ్మల దగ్గర అట్లా సేకరించిన పాట. చాలా ఫేమస్ ఈ పాట కూడా. రేణుకా ఎల్లమ్మకు పందిరి వేయంగా, రేణుకా ఎల్లమ్మకు పందిరి వేయంగా, రేణుకా ఎల్లమ్మకు పందిరి వేయంగా, పందిరి మీదాడింది నాగు, పందిరంచు మీదాడింది నాగు, పందిరి మీదాడింది నాగు, పందిరంచు మీదాడింది నాగు, రేణుకా ఎల్లమ్మకు బోనం ఎట్టంగా, రేణుకా ఎల్లమ్మకు బోనం ఎట్టంగా, బోనం మీదాడింది నాగు, బోనం మంచు మీదాడింది నాగు, బోనం మీదాడింది నాగు, బోనం మంచు మీదాడింది నాగు. సూపర్ లిరిక్స్ ఎంత బాగుంటున్నాయంటే పాటకి ఒక ఊపు వచ్చేస్తుంది కదా. నిజంగా స్టేజ్ మీద మీరు పెర్ఫామ్ చేస్తున్నప్పుడు మొత్తం చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ఊగిపోతూ భక్తితో ఊగిపోతూ ఉంటారు కదా ఇలాంటి పాటలతోటి. చాలా బాగుంది ఈ పాట. సేకరణ పాట, చాలా మంచి పాట. అవునవును, చాలా బాగుంది. ఇది చక్కగా కలిసిపోయింది మనకి అన్నంతో కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏం వేస్తారు? పనస గింజలు, నెయ్యిలో వేయించుకున్న పనస గింజలు ఉన్నాయి కదా, ఇవి వేసేసుకొని కలిపేసుకోవాలి. ఇప్పుడు కొంచెం మిగిలిన కొత్తిమీర ఉంది కదా, ఇది పైనుంచి ఇట్లా వేసుకోవచ్చు. ఓకే, సో ఇది స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనా? నేను తీసేస్తాను సర్వింగ్ ప్లేట్లోకి. ఓకే, చూసారు కదా, వేడి వేడిగా పనస గింజల సోయా పాలు అన్నం రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. పనస గింజల సోయా పాలు అన్నం తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నెయ్యి 1 కప్పు, ఉడికించిన పనస గింజలు 1 కప్పు, పచ్చిమిర్చి 3, హోల్ గరం మసాలా 1 టేబుల్ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, వెల్లుల్లి రెబ్బలు 6, పల్లీలు 2 టేబుల్ స్పూన్లు, బిర్యానీ ఆకు 1, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, జీడిపప్పు కొద్దిగా, ఉప్పు తగినంత, సోయా పాలు 1 కప్పు, ఉడికించిన అన్నం 1 కప్పు. పనస గింజల సోయా పాలు అన్నం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నెయ్యి వేసి కరిగాక అందులో ఉడికించిన పనస గింజలు వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లో కొద్దిగా నెయ్యి వేసి కరిగాక అందులో పచ్చిమిర్చి, హోల్ గరం మసాలా, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, పల్లీలు, బిర్యానీ ఆకు, అల్లం ముక్కలు, కొత్తిమీర, జీలకర్ర, జీడిపప్పు వేసి వేగాక అందులో సోయా పాలు వేసి కొద్దిగా నీళ్లు
నీళ్లు పోసి మరిగాక సరిపడా ఉప్పు, ఉడికించిన అన్నం వేసి బాగా కలిపి 2 నిమిషాల పాటు మరిగించుకుని చివరిగా వేయించుకున్న పనస గింజలు, కొత్తిమీర వేసి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే పనస గింజల సోయా పాలు అన్నం రెడీ.